సరస్వతి అండి. మేము తిరుపతి వినాయక నగర్ హోటల్స్లో ఉంటాము, ఇస్కాన్ టెంపుల్ దగ్గర. మా అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది. జనవరిలో వచ్చింది, ఫిబ్రవరిలో అది తెలిసింది క్యాన్సర్ అని చెప్పేసి. అప్పుడు మేము అప్పటి నుంచి బెంగళూరు కిడ్వాయ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ అది ఏమైందంటే ట్రీట్మెంట్ చేసుకున్న డే కేక్ వచ్చేసరికి మళ్ళీ రిలాక్స్ అయిపోయింది 70%. అప్పుడు ఏం చేశానంటే నేను ఇక్కడికి వచ్చి మీడియా వాళ్ళకి అడిగితే ఓకే ఇట్లా ప్రెస్ మీట్ పెట్టాను. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. సపోర్ట్ చేసి ఆ రోజు ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడారండి. మా అబ్బాయికి ప్రాణాలు కాపాడారు. ఎవరి ప్రాణమైనా ఒకటే అండి, మా అబ్బాయి అనే కాదు, నిజంగా ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడినాడు. అందరూ కలిసి దాతలందరూ వచ్చారు. ఎవరెవరు వచ్చారంటే మీడియా వాళ్ళు వచ్చారు. నెక్స్ట్ ఎన్టీఆర్ సార్ భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ సార్ ఫ్యాన్స్ హెల్ప్ చేశారు. అండ్ నెక్స్ట్ సిఎంఆర్ రిలీఫ్ ఫండ్ నుంచి మాకు 11 lakhs వరకు విద్యాసాగర్ సార్ అని ఒక సార్ ఉన్నారు, ఆ సారు హెల్ప్ చేశారు. మళ్ళీ మినిస్టర్ సారు హెల్ప్ చేశారు. నెక్స్ట్ అక్కడి నుంచి తీసుకొని వచ్చిందంతా విద్యాసాగర్ సారే. మీరు బెంగళూరు నుంచి అపోలో హాస్పిటల్కి రండి అమ్మా అని విద్యాసాగర్ సార్ మాకు హెల్ప్ చేశారండి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఇక్కడ హాస్పిటల్ మళ్ళీ టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా హెల్ప్ చేశారండి. చాలా హెల్ప్ చేసి అందరి రుణము నేను ఎప్పుడు తీర్చుకోవాలా అని అనుకుంటూ ఉంటాను. మేము ఒక రామాలయం గుడి కట్టామండి. ఆ గుడి దగ్గర మోర్ దాన్ 30 lakhs వరకు ఉంటుంది. అక్కడ నేను ఎప్పుడు దేవునికి రాముడు చెప్తూ ఉంటాను, స్వామి వీళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఈ ఫస్ట్ గుడి కట్టినప్పుడు హెల్ప్ చేశారు, ఇప్పుడు అందరూ మా అబ్బాయికి బాగాలేనప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు, అంతా మీరే చూసుకోవాలి అని చెప్పేసి నేను రాముడికి ఎప్పుడు చెప్తూ ఉంటాను. అది విలేజ్ అనమాట. ఒక స్వామి వస్తాడు ఎప్పుడో ఒకసారి, అంటే 2 weeksకి అట్లా వస్తారు. అక్కడ స్వాములు ఉంటారు విలేజెస్లో. అందుకని చెప్పి ఆ స్వామి వచ్చినప్పుడే పిలిపించినప్పుడు ఆ స్వామి వస్తారు. స్వామి అభిషేకం చేసేటప్పుడు స్వామి మా అబ్బాయి కోసం ఇంతమంది హెల్ప్ చేశారు, ఆ అబ్బాయికి బాగుండేటట్టు, ఆ అబ్బాయికి హెల్ప్ చేసిన వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాను సార్. మీరు చెప్పండి, రాముడు స్వామికి చెప్పండి, ఇంతమంది హెల్ప్ చేశారు కాబట్టి వాళ్ళకందరికీ కృతజ్ఞతలు.